కడుపులో ఉన్నప్పుడు నీకేమవుతుందో అని భయపడి నీ మీద పిచ్చి ప్రేమతో కంపెనీనే వదులుకుందాం అనుకున్నావు. సోకాలు పెట్టి సింపతి నటించి పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నావు. డాక్యుమెంట్స్ల చాటున ఆస్తి కాగితాలు దాచి మా రాతలే మార్చేశావు కదరా. ఏమన్నావు? నీ మొగుడి కష్టానికి ఆస్తి మొత్తం ప్రతిఫలమా? నీ మొగుడిని తొక్కి మేమెదుగుతున్నామా? ఆస్తి కోసం గొడవ పడుతున్నావా? గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, ఇందులో ఒక్క మాటైనా నిజముందా? ఎన్ని నిందలు వేయడానికి నీకు నోరెలా వచ్చింది? అవునులే, నీకు నిందలు వేయడం కొత్త కాదు కదా. ఆస్తి నీ సొంతమైందని కదా డొనేషన్ కోసం వచ్చిన వాళ్ళని అవమానించావు. నాకే నీతులు చెప్పావు. ఉన్న కోడళ్లందరిలో నిన్నే ఎక్కువగా చూసుకున్నందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు. నీ మాటలతో మాయలతో నన్నే మార్చిన దానివి. నా కొడుకుని మార్చడం నీకో లెక్క. సంజయ్, నేను నిన్ను మార్చానా? చూసావా అత్తయ్య నన్ను ఎంత అపార్థం చేసుకుంటున్నారో. అమ్మా, నన్నెవరూ మార్చలేదు. నువ్వు అనవసరంగా మేఘనని బ్లేమ్ చేయొద్దు. బ్లేమ్ చేయడం కాదురా, మీ ఇద్దరిని ఇక్కడికిక్కడే నరికి పోగులు పెట్టాలన్నంత కోపం వస్తోంది. కన్న తల్లిని కదా, నువ్వు మోసం చేసినంత సులువుగా పోసిన ప్రాణం తీయలేను. నానా, అమ్మని కంట్రోల్ చేయండి. ఆవేశంలో ఏం మాట్లాడుతుందో తనకే తెలియటం లేదు. అమ్మ కంట్రోల్లో ఉంది కాబట్టే మాటలతో ఊరుకుంటుంది, లేదంటే అనంత పని చేసేది. ఈ ఇంట్లో ఇద్దరి భారం తగ్గేది. చిచి, ఆ పాపం మనకెందుకండి? డబ్బు కోసం అమ్మా నాన్నల నమ్మకాన్ని అమ్మకానికి పెట్టే మూర్ఖుడితో మనకి మాటలెందుకండి? రండి. చేసి లాక్కున్నది ఏది శాశ్వతం కాదు. ఈ ఆస్తే కాదు, మీరు కోరుకున్నవన్నీ ఖచ్చితంగా దక్కుతాయి. కళ్ల ముందు చీకటి కనిపిస్తుంటే భవిష్యత్తు గురించి భరోసా ఇస్తున్నావా హారిక? ఏది చీకటి కాదు, దేనికి అంతం ఉండదు. మీరొక వారియర్ అత్తయ్య, ఇలా ఓడిపోయినట్టు మాట్లాడకండి. పొద్దున్నుంచి తరుణ్కి కాల్ చేస్తుంటే కలవడం లేదు. ఆయన ఫోన్ చేసిన వెంటనే ఇక్కడికి రమ్మని చెప్తాను. కిరణ్కి కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను అత్తయ్య. వాళ్ళిద్దరిలో ఒక్కరొచ్చినా ఈ ప్రాబ్లం సెటిల్ చేస్తారు. నన్ను క్షమించు హారిక. అత్తయ్య, మేఘన అబార్షన్కి నీకు ఏ సంబంధం లేకపోయినా నిన్నెన్నో మాట్లాడినాను. మేఘన ఆడిన నాటకంలో కీలుబొమ్మనయ్యాను. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమ్మా. వద్దత్తయ్య, మీరు క్షమాపణలు చెప్పొద్దు. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు, నాకది చాలు. కంటి కంటిన పొరలు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. నిజానికి అబద్ధానికి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మా, నానా, అమ్మా, నానా, అమ్మ. అమ్మా, నానా, రై
డైరెక్ట్ గా లోపలికి వచ్చారేంటి? ఇల్లు అనుకుంటున్నారా, షాపింగ్ మాల్ అనుకుంటున్నారా? నిన్నటి వరకు ఇల్లే అనుకున్నాను. నువ్వు చేసిన పని తెలిసి జైల్లా అనిపిస్తుంది. ఉషా, నువ్వు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళు. ఆ ఆస్తి వీడిదైనా అమ్మా నాన్నల మీద మనకి హక్కుంది. అలాగేనండి. ఆగు. సొంతం అనుకున్న వాళ్ళే నేను ఇంట్లో నుంచి పొమ్మన్నారు. అయినా సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావురా? నేను ఇంటి బయట ఉన్నా అందరూ బాగుండాలని కోరుకున్నాను. కానీ నువ్వు ఇంట్లో ఉంటూ అమ్మా నాన్నల బాధకి కారణమయ్యావు. అందుకే వాళ్ళు నాకు సొంతం అయ్యారు. సొంతింట్లో వాళ్ళని నువ్వు పరాయి వాళ్ళని చేశావు. మా అందరికన్నా నిన్ను నీ భార్యని ఎక్కువగా చూసుకున్నందుకు కృతజ్ఞత చూపించాల్సింది పోయి మోసం ఎలా చేయాలనిపించింది నీకు? ప్రతి ఒక్కరూ మోసం మోసం అని నన్ను అంటారేంట్రా? మీరు చేసిందేంట్రా? నా తెలివిని టాలెంట్ని గుర్తించకుండా గొడ్డు చాకిరీ చేయించారు. కష్టం నాదైతే క్రెడిట్ మొత్తం మీరు తీసుకున్నారు. ఓపికతో భరించాను. అవకాశం వచ్చింది కాబట్టి అందిపుచ్చుకున్నాను. అందిపుచ్చుకోలేదు, మోసం చేసి లాక్కున్నావు. అమ్మ నమ్మకాన్ని వాడుకున్నావు. ఇది ఆట కాదు, పోరాటం. నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నం. అది నీకు అర్థం కాదు. ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నిన్ను నువ్వు నిరూపించుకోవాలంటే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా బతకాలనుందని అమ్మా నాన్నకి చెప్పుంటే వాళ్లే హెల్ప్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఇవాళ నువ్వు వాళ్ళకి వెన్నుపోటు పొడిచావు. రే, నీలాంటి వాడిని అన్నయ్య అని చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. ఛే! అంత అసహ్యపడేవాడివి నా ఇంటికి ఎందుకు వచ్చావు? అమ్మా నాన్నల కోసం. వాళ్ళు నాతోనే ఉంటారు. నువ్వు ముందు బయటికి పోరా. నేను వాళ్ళని చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఓదార్పు యాత్రకి ఇది టైం కాదు. మీరంతా చుట్టూ చేరి నన్ను ఇంకా విలన్ని చేయాలనేగా మీ ప్లాన్. ఇప్పుడు అదంతా అయ్యే పని కాదు గాని బయటికి పోరా. ఏంట్రా చెయ్యేస్తున్నావు? పోతావా బయటికి? గంటైనా నువ్వెంట్రా నన్ను గెంటేది? ఇన్ని అన్నం ఏం చేస్తావురా? సంజయ్, కొడతావా? యాదగా పోరా బయటికి. ఏం చేస్తావు? ఇన్ని అన్నం రా. అన్నయ్యవైతే ఏంటి, ఏమైతే ఏంటి? యాదగా పోరా బయటికి. పట్టుకుంటావా? ఏంట్రా మాట్లాడుతున్నావు? నీ సంగతి తేలుస్తాను. అన్నయ్య అంట అన్నయ్య. అమ్మ నాన్నల్ని చంపేస్తావా? చెప్పురా. ఏంట్రా చంపరా చూస్తా? నాన్నల కోసం వచ్చాను. ఈ రోజు చంపేస్తాను. ఏంటి కిరణ్, సంజయ్ని చంపేస్తావా? వీడు చేసిన పనికి నరికేయాలి. చంపేస్తావా? ఏంట్రా నువ్వు నరికే? ఏం చేస్తావు? వదిలు సంజయ్. కిరణ్, ఏంట్రా ఇది? అమ్మ నాన్నలు అయిపోయారు, ఇప్పుడు తమ్ముడి మీద పక్కబెట్టావా? గొడవ మొదలు పెట్టిందే వాడు నాన్న. నన్ను రెచ్చగొట్టింది వీడు. ఎవడ్రా రెచ్చగొట్టింది? ఆగండి. కాగితం మీద సంతకం పెట్టినంత మాత్రాన ఈ ఆస్తి వీడి సొంతం కాదు. ఇది మీ ఇల్లు. ఎవ్వరికి లాక్కునే హక్కు లేదు. చెప్పండి నాన్న. సంతకం పెట్టిన అమ్మా నాన్నే సైలెంట్ గా ఉన్నారు. నువ్వెవడ్రా మధ్యలో కాదు లేదు అనడానికి? నేనెవర్నా? ఏంట్రా? కొడతావా? ఈ రోజు సంజయ్, సంగతి చెప్తా. సంజయ్, ఏంట్రా? ఆగండి. సంజయ్, నువ్వు మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మంచి పని చేశావు. అక్కడ ఉండుంటే అన్నా వదినలతో రోజుకో గొడవ అయ్యేది. ఇల్లంటేనే భయం వేసేది. పిల్లలందరూ ఫ్రెండ్స్లా కలిసి ఉన్నారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటే ఏ సమస్య రాదనుకున్నాను. కానీ ఏ కొమ్మ కా కొమ్మ దూరమై చివరికి 3 బారే గతి పడుతుందనుకోలేదు. ఆ ఇంటి నుండి దూరం అవుతుంటే తిరిగి అందుకోలేని ఎన్నో జ్ఞాపకాలు మాయం అవుతున్నట్టు అనిపించింది. ఏమండి, ఊహించని బాధ కదా. ఒక్కసారిగా తగిలేసరికి గుండెకి కొంచెం భారంగా అనిపిస్తున్నట్టుగా ఉంది. వద్దండి,
ఆ ఇంటి గురించి ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించొద్దు. మీరంతా మర్చిపోండి. మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. కన్న కొడుకు చేసిన మోసాన్ని తట్టుకున్న గుండె ఇది. అంత సులువుగా ఆగిపోదు. ఏంటండి ఆ మాటలు? ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా నిరాశగా మాట్లాడితే ఏం బాగుంటుంది? హారిక, వెళ్ళి ఏ రూమ్ కావాలో సెలెక్ట్ చేసుకో. సరే. రేణు, నాన్నని గదిలోకి తీసుకెళ్ళు. సరే అమ్మా. రండాడి. గతమా గతమా వదిలేదలా నిన్ను ఇక మీదట ఏ డొనేషన్లు చేయకూడదు. బరువై నడిపేదలా మీ పెద్ద అబ్బాయి పవర్ ఆఫ్ అటార్నీతో పాటు మీ ఆస్తి మొత్తాన్ని రాయించుకున్నారు. నీ ఊపిరై ఇలా ఇప్పుడు మీరు ఇక్కడ ఉండాలంటే మా పర్మిషన్ కావాలి. సాగనే నీ దారిలో శిలై నేను కట్టిన ఇంట్లో నాకు పర్మిషన్ కావాలా? నీ దయ దాక్షిణ్యాల మీద బతకాలా? అంత పెద్ద మాటలు ఎందుకు కానీ మాకు నచ్చినట్టు మేము చెప్పినట్టుంటే చాలు. పేదలా నిన్ను బ్రతుకే బరువై నడిపేదలా నన్ను. ఏళ్ళు క్రమశిక్షణతో, నిబద్ధతతో, కట్టుబాట్లతో నిలబెట్టిన కుటుంబం విడిపోయింది. మనుషుల్లో వచ్చే మార్పులు ఉమ్మడి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తాయని ఈరోజే అర్థమైంది. ముక్కలైపోయిన కుటుంబాన్ని తిరిగి ఒక్కటి చేసే శక్తిని, ధైర్యాన్ని నాకివ్వు తండ్రి. ఈ రోజు నుండి కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నావు. నాకు తోడుగా ఉండు స్వామి. ఆస్తి మొత్తం రాయించుకున్నావని తెలిసిన క్షణమే ఈ ఇంట్లో ఉండాలనిపించలేదురా. నీ మీద అసహ్యం పుట్టినా ఈ ఇంటి మీద మమకారంతో అడుగు బయట పెట్టలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను విను. మాకు ఈ ఇల్లు వద్దు, నువ్వు వద్దు. సంజయ్, ఆ ఆలోచనలు వదిలే సంజయ్. వెళ్ళిపోవాలని వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు. అది బయటకు చెప్పకుండా మనమేదో తప్పు చేసినట్టు క్రియేట్ చేశారు. వాళ్ళు వెళ్తూ కూడా నీ టాలెంట్ని తక్కువ చేసి మాట్లాడారు. మనకే ఛాలెంజ్ చేశారు. ఎవరికి అందనంత ఎత్తెదిగి ఆ ఛాలెంజ్ లో గెలిచి చూపించాలి. అయినా వాళ్ళని మనం వెళ్ళిపోమని చెప్పలేదు కదా. నా మాట వింటూ ఇక్కడే ఉండండి అంటే ఆ మాట నచ్చక వాళ్ళే వెళ్ళిపోయారు. అంతా కిరణ్ వాళ్ళే. వాడొచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఆవేశంలో మాట పెరిగి అమ్మ నాన్న వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటో. వాళ్ళకేం లోటు? ఉషా ఆల్రెడీ రమ్మని పిలిచింది కదా, అక్కడికే వెళ్ళుంటారు. లేకపోతే తరుణ్కి పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అక్కడైనా సెటిల్ అయి ఉంటారు. వాళ్ళు మొత్తం ప్లాన్ చేసుకుని వెళ్లారు. నువ్వేమో పిచ్చోళ్ళ ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు సంజయ్. ఎంతో ప్లాన్ చేసి ఎన్నో కష్టాలు పడి సాధించింది ఇది. ఈ ఆస్తిని అనుభవించాలి, ఎదగడానికి అవకాశంగా భావించాలి. అంతేగాని ఇలా తప్పు చేసినట్టు కుమిలిపోకూడదు. సంజయ్, నువ్వు అలా ఉండొద్దు. నువ్వు నవ్వుతూ ఉంటేనే నాకు ఇష్టం.
నా కోసం ఒక్కసారి నవ్వు. సరే, ఒక పని చేద్దాం. కొన్ని రోజులు మనం ఎక్కడికైనా టూర్కి వెళ్దాం. అప్పుడైనా నీ మైండ్ చేంజ్ అవుతుందేమో. ప్లీజ్ మేఘనా, నా మనసేం బాగోలేదు, నన్ను కాసేపు మాట్లాడించుకో. అత్తయ్య, రేణు, అత్తయ్య, హారిక అక్క, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒకసారి రేణుని కాని అత్తయ్యని కాని పిలు. అత్తయ్య మావేల కోసం పండ్లు తీసుకొచ్చాను, ఇచ్చి వెళ్తాను. ఓ, అత్తయ్యకి నీ మీద కోపం తగ్గిందని కాకా పెడుతున్నావా? చిన్న గీత పక్కన పెద్ద గీతలా నాకన్నా నువ్వు మంచిదానివని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా? కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్తో అత్తయ్యకి నిజానిజాలు తెలిసాయి కాబట్టి ప్రత్యేకించి నేను నిరూపించాల్సిన అవసరం లేదు. రేణు ఉందా ఇంట్లో? కళ్ళ ముందు నేనుండగా వాళ్ళెందుకు? నిన్ను చూడాలని నాకు లేదు. ఎదురుగా వచ్చావు కాబట్టి మాట్లాడక తప్పడం లేదు. ఎదురుగా రాకపోతే అడ్డమైన వాళ్ళు లోపలికొచ్చే ప్రయత్నం చేస్తారు. నీతో నాకు మాటలు అనవసరం. ఒకసారి వాళ్ళని పిలువు. ఉంటేనే కదా పిలవడానికి. పోనీ హారిక అక్కని పిలువు. ఆవిడ కూడా లేదు. నీ అత్తగారు మామగారు ఎవ్వరూ లేరు. ఇల్లు మాకు వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కడికి? ఏమో, ఎవరికి తెలుసు. నీ మొగుడు స్టార్ట్ చేసిన గొడవ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పెద్దదైంది. అరిచి అరిచి అలసిపోయి వెళ్ళిపోయారు. ఇంట్లో నుండి అందరినీ పంపించేసి ఎంత సింపుల్ గా చెప్తున్నావు? అసలు నువ్వు మనిషివేనా? ఏయ్, మాటలు తిన్నగా రాని. అమ్మా, మేఘన్ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఆస్తి మొత్తం మా సొంతమైనప్పుడు ఇల్లు మాత్రం ఎందుకు కాదు? నీ దయా దాక్షిణ్యాల మీద బతకాలా? అంత పెద్ద మాటలు ఎందుకు కానీ మాకు నచ్చినట్టు మేము చెప్పినట్టు ఉంటే చాలు. కిరణ్మయి, ఆ కన్నీళ్ళెందుకు? ఏం లేదండి. అందరికీ ధైర్యం చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోవటం, గుండెల్లో బాధని నటనతో దాచుకోవటం తప్పు కదా? ఆలోచనలు వేరైనా అమ్మా నాన్నలుగా మన మనసు ఒకటే. ఆ మనసులో బాధ కూడా ఒకటే. ఏం ఆలోచిస్తున్నావో చెప్పు కిరణ్. పిల్లల మధ్య ఏ గొడవలు రాకుండా ఆస్తులు పంచాలి, ఎవరికి ఏ లోటు లేకుండా సెటిల్ చేయాలి అనుకున్నాం. ఆఖరికి మనమే ఆ ఇంటికి దూరం అయ్యాం. బాధపడకు కిరణ్. అమ్మా, కిరణ్,
సారీ అమ్మా. కిరణ్ కిరణ్ ఏంట్రా ఇది? ఇలా చూడు. నేను ఇలా చూస్తాననుకోలేదమ్మా. నాకేమైందిరా? నేను బాగానే ఉన్నాను. ఆ ఆస్తి ఇల్లు పోతే ఏంటి, మనకి ఈ ఇల్లుంది. ఇద్దరు తప్ప అందరం కలిసున్నాం. ఒక మనిషి సంతోషంగా బ్రతకడానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? లే. ఆ గెస్ట్ హౌస్ ఇష్యూ ఏమైందే? మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. ఏమవుతుంది? అందరి దృష్టిలో నా మీద సింపతి పెరిగింది. ఉషా కిరణ్ కి నా క్యారెక్టర్ మీద రెస్పెక్ట్ పెరిగింది. మొగుడు ఒక రాత్రంతా వేరే అమ్మాయితో ఉన్నాడని తెలిసినా ఆ ఉష సైలెంట్ గా ఇలా ఉంది. ప్రేమ అంటే అదే మరి. మొగుడి మీద అంత నమ్మకం ఉంది కాబట్టే కిరణ్ ని నా వైపు తిప్పుకోవడం కష్టమవుతుంది. మరి నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అలానా అని అనుకోలేదు, కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఆలస్యం అమృతంగా ఉన్నా ఆ తర్వాత నా బ్రతుక్కి విషమయ్యే అవకాశం ఉంది. నువ్వు కోపడనంటే నేనొక మాట చెప్పనా? కిరణ్ ఉషాల ప్రేమ ఇంత స్ట్రాంగ్ అని నువ్వే చెప్తున్నావు. అలాంటప్పుడు నువ్వు వేరే ఆప్షన్ చూసుకోవచ్చు కదే. వేరే ఆప్షన్ అంటే? ఏం లేదు నిషా, మొన్న నాన్న నేను మాట్లాడుకుంటూ నీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఒక్కగానొక్క కూతురువి, పెళ్లి పెటాకులు లేకుండా పగా ప్రతీకారం అంటూ లైఫ్ ఫేస్ చేసుకుంటున్నావని మీ నాన్న తెగ బాధపడిపోతున్నాడే. అందుకే నువ్వు... అమ్మా, నా మనసులో పెళ్లి అన్న ఆలోచన కిరణ్ తో మొదలైంది, కిరణ్ తోనే ఆగిపోతుంది. మీ బాధల కోసమో బాధ్యతల కోసమో నా లైఫ్ ని మార్చుకోను. కిరణ్ తో నా పెళ్లి జరగకపోతే ప్రాణమైనా వదిలేస్తాను, కానీ వేరే ఆలోచనలు చెయ్యను. ఈ నిషా ఒక్కసారి ఫిక్స్ అయిందంటే ఎంత కష్టమైనా సాధించి తీరుతుంది. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అమ్మా. ఇంకొకసారి నా పెళ్లి గురించి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. కోప్పడికే తల్లి, ఏదో మీ నాన్న చెప్పారని నీతో అన్నాను. ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పావు కదా, ఇదే మాట ఆయనతో వెళ్ళి అంటాను. అవును, కిరణ్మయ్య ఆస్తి మొత్తం సంజయ్ రాయించుకున్నాడన్న విషయం నీకు తెలిసిందా? ఆ ఫ్యామిలీ మొత్తం వేరే ఇంట్లోకి షిఫ్ట్ అయిందని కూడా తెలుసు. పర్వాలేదే, నెట్వర్క్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఒకరిని పడగొట్టాలన్నా చెడగొట్టాలన్నా వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో ముందు మనం తెలుసుకోవాలి. అప్పుడు ప్లాన్ వేస్తే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. కిరణ్ కి ఇప్పుడు 2 సమస్యలున్నాయి. ప్రొఫెషనల్ లైఫ్ లో సరైన అవకాశాలు లేక పిచ్చెక్కిపోతున్నాడు. పర్సనల్ లైఫ్ లో పేరెంట్స్ సమస్యల్లో ఉండడం చూసి నలిగిపోతున్నాడు. కిరణ్ పైకి హీరోలా కనిపిస్తున్నా చిన్న పిల్లాడి మెంటాలిటీ. చిన్న చిన్న విషయాలకే వెంటనే కోప్పడతాడు. మంచితనం నటించి చెప్తే వెంటనే నమ్మేస్తాడు. కిరణ్ తో ఆడుకోవడానికి, మొగుడు పెళ్ళాల మధ్య దూరం పెంచడానికి ఇదే కరెక్ట్ టైం. నువ్వు ఇంకొక విషయం మర్చిపోయావు. ఏంటది? తన గొంతు కన్నా పెళ్ళాం రాసే పాటలు బాగుంటాయని అందరూ అంటుంటే కిరణ్ ద్వేషంతో రగిలిపోతున్నాడు కదా. ఆ కోపం, ఈర్ష్య పర్మనెంట్ గా ఉండడం లేదమ్మా. మొగుడు పెళ్ళాల ప్రేమలో డైల్యూట్ అయిపోతుంది. లేదంటే ఈ పాటికి ఉషా కిరణం కాస్త నిషా కిరణం అయ్యేది. అయితే కిరణ్ మనసులో ఉష మీద ఈగో కాని ఈర్ష్య కాని ఏదీ లేదంటావా? ఉంటాయి, కాకపోతే పైకి కనబడకుండా ప్రేమతో కప్పేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ ఫీలింగ్స్ అన్నీ కిరణ్ మనసులో బ్లాస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండే అగ్ని పర్వతం లాంటివి. మొగుడు పెళ్ళాల మధ్యలో నేను చేసే ప్రతి పని, ప్రతి అడుగు కిరణ్ మనసులో ఉష మీద కోపాన్ని, ద్వేషాన్ని లావాలా మరిగిస్తూ ఉంటాయి. ఒక ఫైన్ డే
బ్లాస్ట్ అవుతుంది. ఇద్దరి మధ్య రిలేషన్ బూడిదవుతుంది. ఆ రోజు కోసమే నా వెయిటింగ్. నిషా, నాకొక ఐడియా వచ్చింది. ఏంటి? మీ నాన్న సినిమా ప్రొడ్యూసర్స్ కి ఫైనాన్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ రిఫరెన్స్ తో ఇద్దరికి ఒకే సినిమాలో అవకాశం వచ్చేలా చేద్దాం. ఉషతో పాట రాయించి కిరణ్ తో అదే పాట పాడిద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో, మనమేం చెయ్యాలో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నువ్వు వెంటనే నాన్నతో నా పెళ్లి గురించి కాకుండా ఈ ప్లాన్ గురించి మాట్లాడు. ఈ ఒక్క అవకాశంతో మొగుడు పెళ్లాల మధ్య దూరం మొదలవ్వాలి. మధ్యలోకి దూరి నేను కిరణ్ని ఎత్తుకెళ్ళిపోవాలి. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ఇంటిని వదిలి వచ్చిన బాధ కన్నా ఆ అమ్మ నాన్నని చూస్తుంటే నా ఏడుపు కంట్రోల్ అవ్వడం లేదు. ప్లీజ్ రేణు, ఏడవద్దు. అసలు వాడు మనిషేనా? ఆస్తి రాయించుకున్నది సరిపోనట్టు మిమ్మల్ని కూడా బయటికెలా పంపించాడు? వాడు పంపించాడు సరే, మీరెందుకు బయటకు వచ్చారు? మరేం చేయమంటావు? బయటికి రాకుండా బానిసల్లా ఆ ఇంట్లోనే పడుండమంటావా? అలా ఎందుకంటాను? ఆ సంజయ్ మేఘనల ఉద్దేశం అదే. ఆ మాటకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండటం ఇష్టం లేక వచ్చేశాం. కళ్ళు మూసుకొని సంతకం పెట్టిన తర్వాత నోరు మూసుకొని బయటికి రావడం తప్ప వేరే దారి లేదు. ఎందుకుండదమ్మా? మీ మంచితనాన్ని వాడు, వాడి భార్య చేతగానితనంగా తీసుకుంటున్నారు. అందుకే ఇంత సులువుగా మిమ్మల్ని మోసం చేశారు. అయ్యిందిదో అయిపోయిందిరా, ఇక వదిలే. మిమ్మల్ని ఇలా చూసి కూడా వాడిని ఎలా వదిలిపెడతానమ్మా? అసలు వాణ్ణి కాదు, ఆ మేఘనని కూడా వదిలిపెట్టను. మొదట్నుంచి అన్నయ్యని కంట్రోల్లో పెట్టుకుని ఆడుకుంది. ఆఖరికి వాణ్ణే మన మీద ఆయుధంగా మార్చింది. ఆ ఈడియట్కి భార్య మాట తప్ప ప్రపంచమే కనపడదు. ఇలాంటి వాళ్ళని లైట్ తీసుకుంటే ఏదో ఒక్కరోజు మన లైఫ్కే రిస్క్ గా మారతారు. నా కోపం బాధ కూడా అదే తరుణ్. లీగల్ గా ప్రొసీడ్ అవుదామంటే ఇదిగో మీ అమ్మ వద్దని చెప్తుంది. ఏమ్మా, ఎందుకొద్దు? మోసం చేసిన వాడికి న్యాయం కూడా సపోర్ట్ చేయదు. లీగల్ గా ఎంత దూరమైనా వెళ్దాం. వాడు చేసిన తప్పుకి శిక్ష పడాలి. రే, ఆ ఇంటి నుండి వచ్చేటప్పుడు ఇంతకు మించిన ఆవేశంతో బాధతో వచ్చాను. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని బలంగా నిర్ణయం తీసుకున్నాను. ఆస్తి కోసం ఇన్ని కుట్రలు చేసిన వాడికి జీవితంలో వాణ్ణి మించి ఎదగడమే అసలైన శిక్ష అని నిర్ణయించుకున్నాను. ఎదుగుదామమ్మా, నేను వద్దడం లేదు. ఆ విషయంలో నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను. మనం ఎదిగే కన్నా ముందు వాణ్ణి అదుపులో పెట్టాలి. జీవితంలో మన జోలికి రావాలంటే సంజయ్, మేఘన ఇద్దరు 1కి 10 సార్లు ఆలోచించాలి. అలా జరగాలంటే నువ్వు, నాన్న ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టివ్వండి చాలు. మిగిలింది నేను చూసుకుంటాను. ఒకసారి సంతకం చేసినందుకు అనుభవిస్తున్న చాల్దా? అది తెలియక జరిగిన పొరపాటు, ఇది తెలిసి చేస్తున్న పోరాటం. రెండు ఒకటి కాదు కిరణ్మయ్యి. మీరెన్నైనా చెప్పండి, బిడ్డలు ఎంత అన్యాయం చేసినా అమ్మగా వాళ్ళ నాశనం కోరుకోలేనండి. గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను తప్ప పాతాళానికి తొక్కే ఆలోచనలు లేవు. లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం వల్ల న్యాయం జరుగుతుందో లేదో తెలీదు, కానీ తేజ, కిరణ్మయిల ఇంటి గుట్టు లోకమంతా తెలుస్తుంది. చేతగానితనం అంటారు, మూర్ఖత్వం అనుకుంటారు. లీగల్ గా సంజయ్ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను ఒప్పుకోను.
దయచేసి ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడకండి. తీసుకోండి. మీరు ఇంకా ఇలా డల్గా ఉంటే కుదరదు. మందు ముందు నవ్వుతూ ఉంటేనే మద్యపాన దేవత కరుణిస్తుంది, లేదంటే జీవితాంతం మందు దొరకకుండా శపిస్తుంది. మేఘనా, చూసావా, మొత్తానికి మీ ఆయన్ని నవ్వించాను. థ్యాంక్స్ కార్తీక్. నువ్వు రోజుకొక్కసారైనా మా ఇంటికి వచ్చి మా ఆయన్ని డైలీ మోటివేట్ చేస్తే కానీ మంచి చెడుకి తేడా తెలీదు. ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఈ రోజు నుండి మీ లైఫ్ కి ఏ ఢోకా ఉండదు. చియర్స్. అన్నయ్య అన్నయ్య నువ్వు ఉండు సంజయ్, నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? రాననుకున్నావా? ఎందుకు వచ్చావో ముందు అది చెప్పు. నేను పోలీస్ ఆఫీసర్ని. ఎప్పుడైనా ఏ ఇంటికైనా వచ్చే పవర్, అథారిటీ నాకుంది. అది క్రైమ్ ప్లేస్ కి మాత్రమే అనుకుంటా. మిమ్మల్ని మించిన క్రిమినల్స్ ఎవరుంటారు? రై, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? షడప్! రే, ఏంట్రా ఇది? ఇన్నాళ్ళు గుడిలా చూసుకున్న ఇంటిని తాగుబోతులు అడ్డా చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఇంతకీ వీడెవడు? నా పేరు కార్తిక్. పాస్ట్లో ఆడిటర్ని, ప్రస్తుతం M&S కంపెనీకి ఫినాన్షియల్ అడ్వైజర్ని. ఓ, ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే వీళ్ళ ప్లాన్ మొత్తాన్ని దగ్గరుండి నడిపించింది నువ్వేనా? నోటీసులో పెట్టుకుంటాను. ఏంటి అతన్ని బెదిరిస్తున్నావు? ఎందుకు వచ్చావో ఆ పని చూసుకొని వెళ్ళు. పని చూసుకొని వెళ్ళడం కాదు, మీ మెడలు పట్టుకుని బయటికి గెంటేయాలన్నంత కోపంగా ఉంది. కానీ ఆ అవకాశం లేదు. రే తరుణ్, సైలెంట్ గా వింటున్నాను కదా అని వార్నింగ్ లేవకు. నిన్నేమైనా చేస్తే ఆపడానికి అమ్మా నాన్న కూడా లేరు. ఏం చేస్తావురా? కాలర్ పట్టుకుంటావు, మహా అయితే కొడతావు, అంతే కదా? కానీ నేను తిరిగి కొట్టను. ఎందుకంటే కేవలం మన గొడవల వల్లే అమ్మ నాన్నలకి గతి పట్టిందేమో అనిపిస్తుంది. గొడవల వల్ల కాదు, ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడు. అన్నీ తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. చిన్నప్పటి నుంచి ఏమీ అడగకపోయినా అమ్మా నాన్నలు మనకి ఏ లోటు లేకుండా పెంచారా? వాళ్ళకి తెలియకుండా ఆస్తి రాయించుకున్న నువ్వు కొడుకువేనా? ఏంట్రా, అమ్మా నాన్న తరపున వకాల్తా పుచ్చుకుంటున్నావా? వకాల్తా కాదురా, అమ్మా నాన్నల మీద ప్రేమతో నువ్వు చేసిన తప్పుని నిలదీయడానికి వచ్చాను. నిలదీసినా పడుకోబెట్టి జోకొట్టినా ప్రయోజనం ఏం లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. అరిచి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా వెళ్ళు. అన్నదమ్ములు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరడం సంస్కారం కాదు. వదిన అన్న గౌరవం ఎప్పుడో పోయింది. కనీసం ఆడదానిగా అన్న మర్యాద కాపాడుకో. రేయ్, ఏంట్రా మాటలు? నా భార్యనేమనంటే నాలుక చీరేస్తాను. నీ భార్యనంటేనే ఇంత కోపం వచ్చిందే? మరి మా అమ్మ నాన్నల్ని అవమానించి బయటికి పంపించిన మిమ్మల్ని ఏం చేయాలి? మీ కంపెనీ ప్రాఫిట్స్ని దాటాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయాం. మా ఓటమికి కారణం మీ బిజినెస్ టాక్టిక్స్, మీ తెలివితేటలని మాకు తెలుసు. ఆ టాక్టిక్స్ ఇప్పుడు మాకు కావాలి. అంటే మీ ఇద్దరికీ నా కంపెనీలో బిజినెస్ అడ్వైజర్స్గా జాబ్ ఇస్తాను. ఇప్పుడు నా కంపెనీకి సపోర్ట్ చేస్తూ మేఘనా సంజయ్ ఇండస్ట్రీస్ని టార్గెట్ చేయాలి.
మీరు కోరినంత శాలరీ ఇస్తాను. సుదర్శన్ ఇండస్ట్రీస్కి పోటీ అనేది లేకుండా ఆ కంపెనీని పతనం చేయాలి. నేను మీ ఆఫర్ని ఒప్పుకోలేను. తొందరపడి మీ ఒపీనియన్ చెప్పొద్దు. మీ అబ్బాయే మిమ్మల్ని మోసం చేసి ఆస్తి మొత్తం లాక్కున్నాడని తెలిసింది. అతని మీద లీగల్గా ఫైట్ చేయలేకపోయినా బిజినెస్ పరంగా ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఇది మీకు చాలా మంచి అవకాశం. ఒప్పుకోండి కిరణ్మయ్య గారు. ఈ ఆఫర్కి ఓకే చెప్పడం వల్ల మీరు అనుకున్నది కూడా నెరవేరుతుంది. నా గెలవడమే కాదు, గెలిచే దారి కూడా ముఖ్యం. ఇందులో తప్పేం లేదండి. బిజినెస్ అన్న తర్వాత పోటీ ఉంటుంది. ఆ పోటీలో ఒకరికే గెలిచే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మీ ద్వారా మా కంపెనీకి రావాలని కోరుకుంటున్నాను. నేను కోరుకోవడం లేదు. నా ఆలోచన ఇంత దుర్మార్గంగా ఉండదు. మీరు వెళ్ళొచ్చు. ఇంకొకసారి ఆలోచించండి. అన్ని రకాలుగా ఆలోచించే చెప్తున్నాను, ప్లీజ్. ఫ్యూచర్లో మీ నిర్ణయం మారితే కాల్ చేయండి. మాకు ఎన్నైనా గొడవలుండొచ్చు, కానీ దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని ఇలాంటి ప్రపోజల్ పెట్టడం నాకు నచ్చలేదు. ఈ కిరణ్మయి ఒక్కసారి వద్దనుకుందంటే జీవితాంతం అదే మాట మీద ఉంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తాను కిరణ్మయ్య గారు. వస్తాను తేజ గారు. ఇంత జరిగినా కొడుకు మీద నీకు ప్రేమ తగ్గలేదా? నా ప్రేమ వాడి మీద కాదండి, ఎన్నో కలలతో మొదలుపెట్టిన మన కంపెనీ మీద. మీరు సంజయ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ నేను మన కంపెనీలో ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తున్నాను. సుదర్శన్ గ్రూప్లో జాయిన్ అయి నిబద్ధతతో పనిచేస్తే మన కంపెనీని కొలాప్స్ చేయడం నెలల పని. కానీ దానివల్ల సంజయ్ మాత్రమే కాదు, మన కంపెనీలో 100 మంది ఎంప్లాయీస్ రోడ్డు మీద పడతారు. మన కోపం మనల్ని నమ్ముకున్న వాళ్ళకి శాపం అవ్వకూడదండి. సంజయ్ అమాయకుడండి. పెళ్ళాం చేతిలో కీలుబొమ్మలా మారి కళ్ళు నెత్తికెక్కించుకున్నాడు. వాడు మారతాడు. మేఘనకి బుద్ధి చెప్తాడు. మీకు మళ్ళీ చెప్తున్నాను, పగ ప్రతీకారం అన్న ఆలోచనలు నా మనసులో లేవండి. ఉంటే ఆ ఇంట్లో నుండి బయటికొచ్చేదాన్ని కాదు, అక్కడే ఉండి పోరాడేదాన్ని. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. కూర్చోండి. ఈయన మా మ్యూజిక్ డైరెక్టర్. హాయ్ అండి. హలో అండి. మీ జంటకి నేను పెద్ద ఫ్యాన్ని. మేడం లిరిక్స్కి మీ గొంతుకి పర్ఫెక్ట్గా సింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే మీ జంటతో మా కొత్త సినిమాలో కనీసం ఒక్క పాటైనా చేయించాలని పట్టుబట్టాను. అదృష్టం కొద్దీ మా ప్రొడ్యూసర్ గారు కూడా ఒప్పుకున్నారు. లేదండి, పిలిచి మరీ అవకాశం ఇచ్చినందుకు ఆ అదృష్టం మాదే. ఈ అవకాశం మా ఇద్దరికి చాలా ముఖ్యం. నేను ఫోన్ చేసి అడిగితే కిరణ్ గారు పాడనని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యానమ్మా. మీరు ఫోన్ తీసుకొని నా ప్రపోజల్కి ఒప్పుకొని ప్రాణం పోశారు. మీరు నిజంగా మా మీద అభిమానంతోనే ఇదంతా చేస్తున్నారా? అదేంటండి, ఆఫీస్కి పిలిచి మరీ మాట్లాడుతుంటే అంత అనుమానంగా అడుగుతారెందుకు? ఏం లేదండి, లాస్ట్ టైం ఒకసారి ఇలాగే కాల్ వచ్చిందని చెప్పి వెళ్తే ఒక ప్రాబ్లంలో ఇరుకోవాల్సి వచ్చింది. అందుకే క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. మీకు మా మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే అడ్వాన్స్ కూడా ఇస్తాను. ఆహా, నేను డబ్బుల గురించి మాట్లాడడం లేదండి. జరిగిన సిచ్యువేషన్ వల్ల మీరు ఎంతవరకు జెన్యూన్ అనే డౌట్తో అడగాల్సి వచ్చింది. అర్థమైంది కిరణ్ గారు. భార్యాభర్తల మధ్య ఒక మంచి సిచ్యువేషన్కి మీరైతేనే కరెక్ట్ అని ఫీల్ అయ్యాం కాబట్టే ఆఫీస్కి పిలిపించి మాట్లాడుతున్నాం. మీకు ఇంకా డౌట్గా ఉంటే నిర్మోహమాటంగా చెప్పండి, వేరే ఆప్షన్ చూసుకుంటాం. ఎందుకంటే అవునా కాదా అన్న అనుమానం వల్ల
ప్రొడక్ట్ అవుట్పుట్ దెబ్బతింటుంది. తప్పుగా అనుకోకండి, గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మీతో మాట్లాడిన తర్వాత నమ్మకం కలిగింది. సిచ్యువేషన్ చెప్పండి, పాట రాస్తాను. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్తారు. సో ఇది సిచ్యువేషన్. ఇంతకు ముందు పాటల్లోనే మీరు అద్భుతంగా రాయాలి. రాస్తారన్న నమ్మకం నాకుంది. నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానండి. కిరణ్ గారు, మీకు వేరే కమిట్మెంట్స్ ఏం లేవు కదా? లేవు, ప్రస్తుతానికి ఫ్రీగానే ఉన్నాను. మంచిది. పాట పూర్తయిన తర్వాత స్టూడియోకి రండి. రిహార్సల్స్, రికార్డింగ్ ఒకే రోజు ప్లాన్ చేద్దాం. సరేనండి, షూర్. సరేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ. ఓయ్, కాబోయే అత్తగారు మామగారు వస్తే మర్యాదలు చేయాలి కానీ అలా షాక్ అయి చూస్తావే. సడన్ గా వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడతారో అని టెన్షన్ గా ఉందో దినా. విషయం తెలిసి చాలా బాధేసిందండి. డబ్బు ఒక వ్యసనం అని తెలుసు, కానీ అది మీ కుటుంబం మీద కూడా ప్రభావం చూపిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి టైంలో ఈ విషయం మాట్లాడొచ్చో లేదో తెలీదు, కానీ మాకు మాత్రం చెప్పక తప్పటం లేదు. ప్రపంచంలో డబ్బుకున్నంత వేగం కాలానికి కూడా ఉండదు. ఎందుకంటే ఒక్కోసారి కాలాన్ని కూడా కంట్రోల్ చేసే పవర్ డబ్బు సంపాదించుకుంటుంది. డబ్బుకి కదలిక ఎక్కువ. ఈ రోజు మీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గరికి వస్తుంది, ఇంకో రోజు వేరే చోటుకు వెళ్తుంది. అలాంటి డబ్బుని అర్హతలకి, స్థాయిలకి కొలమానంగా చూడడం నాకిష్టం లేదు. అందుకే ముందే నిర్ణయించుకున్న ముహూర్తానికి సుహాస్ రేణుల నిశ్చితార్థం చేద్దాం. మీరేం మాట్లాడటం లేదు. కిరణ్, మాకీ పరిస్థితుల్లో నిశ్చితార్థం చేయడం ఇష్టం లేదు. అత్తయ్య, నా నగలు కూడా వాడుకుందాం. కొడుకు దగ్గరే చేయి చాపలేదు, కోడల దగ్గర నగలు ఎలా తీసుకుంటానమ్మా? అమ్మా, మీరెవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. రేణు ఎంగేజ్మెంట్ ఖర్చులు నేను తరుణ్ అన్నయ్య చూసుకుంటాం. అవునమ్మా, అవునమ్మా, నువ్వు నాన్న రిలాక్స్గా ఉండండి. నిశ్చితార్థం రోజున పెద్దరికంగా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తూ అక్షింతలు వేయండి. ఖర్చులు మొత్తం మేం చూసుకుంటాం. వద్దురా, మీ ఇద్దరి పెళ్లి మా సంపాదనతో జరిపించాం. ఇప్పుడు రేణు పెళ్లి కూడా ఎవరిని రూపాయి అడగకుండా మేమే చేస్తాం. నువ్వు మమ్మల్ని అడగడం లేదు, మేమే దగ్గరుండి చూసుకుంటాం అంటున్నాం. చూసుకోండి, కానీ నిశ్చితార్థం కోసం మీరొక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. కూతురు పెళ్లి కోసం కొడుకుల సాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు.
ఏంటమ్మా ఇది? ఏ ఇంట్లోనైనా కొడుకులు ఎదిగితే ఖర్చులన్నీ వాళ్ళకే అప్పగిస్తారు. నువ్వు మాత్రం 2 కొడుకులు సిద్ధంగా ఉన్నా ఏ మాత్రం ఆలోచించకుండా వద్దు అంటున్నావు. రేణు పెళ్లి మా బాధ్యత అంటున్నా నువ్వు దూరం పెడుతున్నావు. దూరం పెట్టడం లేదురా, ఆ భారాన్ని కూడా నాకే వదిలేయమంటున్నాను. పిల్లలందరి పెళ్లి మా చేతుల మీద జరిగిందని ఆత్మసంతృప్తి దక్కాలంటే దయచేసి డబ్బుల విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏం చెప్పినా ఇలా గీతలు గీస్తూ కండిషన్లు పెడుతుంటే మాకు చాలా గిల్టీగా ఉంటుందమ్మా. ఈ ఇల్లు వదిలి రానంటావు, సంజయ్ మీద లీగల్ కేసు వద్దంటావు, ఇప్పుడు రేణు పెళ్లి విషయంలో కూడా. దయచేసి ఈ ఒక్క విషయంలో మొండి పట్టు వదిలమ్మా ప్లీజ్. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా కిరణ్మయ్యి. సుహాస్ తల్లిదండ్రులు మనల్ని ఏం డిమాండ్ చేయకపోయినా గౌరవం కొద్దీ మనమే నగలు కొని ఇవ్వాలనుకుంటున్నాం. ఆ గౌరవాన్ని వాళ్ళు నిలబెడతాను అనటంలో తప్పేం లేదు. ఒక ఐడియా, ఎంగేజ్మెంట్ ఖర్చులు మొత్తం మీరే చూసుకోండి. నీకు డబ్బు రూపంలో మా సాయం వద్దు కాబట్టి చెల్లికి నేను తరుణన్నయ్య నగలు గిఫ్ట్గా ఇస్తాం. అప్పుడు మా బాధ్యత తీరినట్టుంటుంది, నగలకి నువ్వు పెట్టాల్సిన ఖర్చు తగ్గుతుంది. కరెక్టేరా, గిఫ్ట్గా ఇచ్చేద్దాం. అమ్మా ఇంకేం ఆలోచిస్తున్నావు అమ్మా? నువ్వు అనుకున్నట్టే మేము ఖర్చు పెట్టడం లేదు, సాయం చేయడం లేదు. జస్ట్ గెస్టుల్లో వచ్చి గిఫ్ట్లు ఇస్తున్నాం అంతే. కొడుకులు లాజిక్తో మాట్లాడుతున్నారు కిరణ్మయ్యి. నీకు నో అనే ఛాన్సే లేదు. సరే అంటే వాడు సంతోషిస్తారు. అవునమ్మా. అమ్మా సరేరా, మీ ఇష్టం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఒప్పుకున్నావు. కర్ర విరగకుండా పాము చావకుండా మొత్తానికి వద్దు అన్న మీ అమ్మని చాలా తెలివిగా ఒప్పించారు. సమర్థులరా మీరు. ఏవండి,
ఫ్యాన్ బంద్ చేయండి. ఓకే. ఏం చేస్తున్నారు? వైలిన్ వాయిస్తున్నాను. నేను అడిగింది అది కాదు. ఏం చూస్తున్నారు? అంటే అందంగా కనిపించింది కదా అని. కనిపిస్తే చూసాడువేనా? ఏంటి ఇక్కడ కూర్చున్నారు? హలో,